హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయి బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్మాయిలు చూసేసారు ఉంటారు, అర్థమైపోయి ఉంటారు. మేమైతే చింతలూరు వెళ్తున్నామండి. ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది, లేట్గా వెళ్తున్నాం. వాయిస్ ఓవర్ అయితే ఈ వీడియోకి సాయి ఇస్తుందంట. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా అండి? నేను చాలా బాగున్నా. చింతలు వెళ్తున్నాం మేము. మీరు వెళ్ళారా ఫ్రెండ్స్? మేమైతే ఈసారి చాలా లేట్కి వెళ్ళాము. ఇప్పుడైతే మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఇవన్నీ చూడండి. మా అమ్మని చైర్ తీసుకొని అని చేతులు పెట్టేసాడు. చైర్ అయితే తీసేసుకున్నాం. చైర్ తీసేసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మా డాడీ అరటిపళ్ళు కొబ్బరికాయలు తీసుకుంటున్నాడు. ఇవి తీసుకున్న తర్వాత కాలు కట్టుకుంటాక వెళ్ళాం. ఇక్కడ వేసాలు చాలా మంది వేసేసాడు. నా కాలు చూసి భయం వేసేసింది. పని బాగుందయ్యా బాబా. అందరం కాలు కడిగేసుకుని కావాలైతే రత్నం కలిసినాం. ఎలా చూడండి అంత నుంచి రాదు. ఇలా కవరాలు రిలీజ్ చేసి పొట్టు పెట్టించుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసేసుకున్నాం. ఇప్పుడైతే కోవిడ్ రిజిస్టర్ అయితే తీయించుకుంటున్నాం. మనకేం తెలుస్తుందిరా, మనకి చెప్పదు కదా విషయం. ఆడిగాడిన ఇప్పుడైతే కొల్లైతే తీస్తున్నారు. అమ్మవారి వెనక భాగం లడ్డూ ప్రసాదం పులిహార అమ్ముతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిందే కోరుతున్నామండి. నాటి గురువు గారు అమ్మవారికి విరాలండి. ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నారు కనుక విరాళం ఇచ్చేవారు కానీ అమ్మవారి ఇలా అయితే దిష్టి తీసేసుకుని దర్శనానికి అయితే వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ మీద ఇయర్ చాలా బాగుంది గుడి. అంత బాగా కట్టారు చూసేయండి. ఇక్కడ మా అమ్మ డాడీ కొబ్బరికాయ కొడుతున్నాడు. డాడీ నేనే కొడతానని నేనే కొట్టాను. కొబ్బరికాయ కొట్టేసి లోపలికైతే వెళ్ళిపోయాం. ఇక వీడియో తీయద్దు అన్నాడు, నేను తీయలేదు. దర్శనం చేసేసుకుని బయటకైతే వచ్చేసాం. ఇప్పుడైతే తీర్థంలో తిరుగుతున్నాము. ఇదేంటి ఇక్కడ ఈ బాల్స్ది? మాకు మేము జంపింగ్ అయితే ఎక్కినాము.
ఎంతమంది ఉన్నారో చూడండి ఆశా వాళ్ళు. అయ్యో సాయి గడు చూడు బాయ్ అంత పైకి ఎగురుతుందా పడిపోయింది. ఇప్పుడైతే పానీపూరి అయితే తింటున్నాం. పానీపూరి తినేసాక బాతులు ఫిష్లో ఎక్కాము. వాళ్ళు నేనే ఎక్కాము, పెద్దక్క ఎక్కనంది. ఓయ్ ఓయ్ ఏంటది? ఇప్పుడు అయితే మా డాడీని ఐస్ క్రీమ్ కొండాలి అన్నాను. మా డాడీ కంటున్నాడు. అది మళ్ళీ ఐస్ క్రీమ్ తినేసి ఖజ్జారం జీళ్ళు కొనేసుకుని ఇంకా మేము బయలుదేరిపోయాం. మా వేయాలి సరే కానీ